ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే ఏమవుతుంది? ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని కొలిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. మందవారం అని పిలువబడే శనివారం అన్ని వారాల్లోకి శ్రేష్టమైందిగా చెప్తారు. సతతం మందవారేషు భారతః క్షత్రియోత్తమః హనుమంతం భజ. హనుమంతం భజం సస్థౌ నిరంకుశ పరాక్రమః అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడయ్యాడని అర్థం. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం నాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చెయ్యాలి. తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు. ఆ రోజు అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధుల నుండి విముక్తి కలిగి మనకు బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కలిగి మిత్రులు ఎక్కువవుతారు. మనకు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టే పుత్రులు కలుగుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఏ మాసాల్లోనైనా కాని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శనివార వ్రతం చెయ్యాలి. ఈ శనివార వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయమే లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని కొత్త పాత్రలతో బయట నుండి నీరు తెచ్చుకుని హనుమంతునికి అభిషేకం చెయ్యాలి. అన్ని కులాల వారు, స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చెయ్యొచ్చు. ఇలా 40 రోజులు అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సంబంధించిన అనేక మంత్రాలు ఉంటాయి. వాటిలో ఒకదాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది దాన్ని యథావిధిగా జపించాలి. దీనివల్ల మనకు జనవశీకరణ శక్తి కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, జైల్లో ఉన్నవారికి విమోచనం లభిస్తాయి. ఇక శనివార వ్రతానికి మరో కారణముందట. శనిగ్రహం ఎంత క్రూర స్వభావం కలవాడో అంతటి సౌమ్య గుణం కలవాడు. ఒక్కసారి హనుమను శనిదేవుడు శపించి, మారుతి, నేను శనిని అందరినీ పట్టి బాధిస్తున్నాను. కాని నిన్ను ఇంతవరకూ పట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు నాకు చిక్కావు. ఇక చూసుకో నా తడాఖా అన్నాడు. దానికి హనుమంతుడు, శనీశ్వరా, నువ్వు నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? ఒకవేళ నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరిగ్గా ఉంది అని అడిగాడట. అప్పుడు దానికి సమాధానంగా శని, హనుమా, నేను నీ శిరస్సు మీద ఉంటాను అని అన్నాడట. సరేనని శనిని తన శిరస్సు మీద చేర్చుకున్నాడు అంజనీపుత్రుడు. అందరినీ బాధించే శనిని బాధించాలని మారుతికి కోరిక కలిగింది. దాంతో ఒక మహాపర్వతాన్ని పెకిలించి తన నెత్తిమీద పెట్టుకున్నాడు. ఆ భారం భరించలేక శనిదేవుడు కుయ్యో మొర్రోమని గిలగిలా తన్నుకున్నాడు. తనపై ఉన్న ఆ బరువును దించమని ప్రాధేయపడ్డాడు. దాంతో జాలి కలిగిన హనుమంతుడు పర్వతాన్ని విసిరేసి తలపై ఉన్న శనిని తన తోకకు చుట్టి సేతువుకి ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టాడు. ఊపిరాడక శని వలవలా ఏడ్చాడు. తోకలో ఉన్నందువల్ల నేలమీద పడి దొర్లుతూ ఏడుస్తూ తనను వదిలిపెట్టమని ప్రార్థించాడు. శని పఠించిన స్తోత్రాలకు పవనసుతుడు సంతోషించి, ఓ మంథా, నువ్వు నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పలికావు కదా, అప్పుడే గిజగిజలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు. ప్రజలను బాధించడమే నీ ధర్మంగా భావిస్తూ ప్రవర్తిస్తున్నావు. అందుకే నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడతాను అని అన్నాడు. గత్యంతరం లేక శని సరే అన్నాడు. తరువాత హనుమంతుడు, శని, నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణ చేసేవారిని, నా దేవాలయాలను సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా నువ్వు ముట్టుకోరాదు, బాధించరాదు. ఒకవేళ మాట తప్పితే నిన్ను కఠినాతి కఠినంగా దండిస్తాను అని అన్నాడట. అలాగే చేస్తాను అని శనితో వాగ్దానం చేయించుకున్న తరువాత వదిలిపెట్టాడు హనుమ. అందుకే శనివారం హనుమంతుడి పూజ, శనివార వ్రతం ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆంజనేయుడు శనిని తోకతో నేలమీద పడవేసి లాగడం వల్ల శనికి శరీరమంతా గాయాలై బాధింపబడ్డాయి. ఆ బాధ నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడట. మందవారేషు సంప్రాప్తే హనుమతం ప్రపూజయత్ సర్వేస్వాపి చ వారేషు మందవారః ప్రాశాస్యతే హనుమజ్జన్మనో హేతుస్తస్య ప్రాశస్త్య ముచ్యతే తస్మాత్తస్మిన్ కృతా పూజ సర్వకామ ఫలప్రద. శనివారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించడం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమ పూజ సర్వకార్య సిద్ధి కలిగిస్తుంది, సకల శ్రేయస్సుని ఇస్తుంది అని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తున్నారు. కాబట్టి శనివారం నాడు హనుమను పూజించండి. మీ దోషాల్ని తొలగించుకోవడంతో పాటు మీ కోరికల్ని తీర్చుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.